ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. మాకు ఆకలి అనేదే తెలియదు. ఎవరి దగ్గర మేము చేతులు కట్టుకుని ఉంచోలేదు. కష్టాలు కన్నీళ్లు మర్చిపోయాం. మా బ్రహ్మన్న పేరు పల్లెటూళ్ళ నుంచి పట్టం దాకా మారుమోగింది. రాజకీయ నాయకులు మా బ్రహ్మన్నని ఎలాగైనా రాజకీయాల్లోకి లాగాలనుకున్నారు. అన్ని పార్టీల వాళ్ళు పోటీ పడి మా ఊరు రావడం మొదలెట్టారు. ఇడెవరయ్యా బ్రహ్మన్న? సార్ ఈయనే బ్రహ్మన్న. అన్నా క్షమించండి బ్రహ్మన్న. అన్నా మీరే బ్రహ్మన్న అంటే నేను నమ్మలేకపోతా ఉన్నాను. అందుకని మెడలో బోర్డు తగిలించుకోమంటారా? అది కాదండి, ఇవాళ హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా బ్రహ్మన్న బ్రహ్మన్న అంటే గొప్పగా మాట్లాడుకుంటా ఉన్నారు. ఇక్కడ బ్రహ్మన్న గారు ఏంది అంటే బురదలోకి దిగి నాగలు దొంతా ఉంటారా? బురదలో దిగి పనిచేయడం అంత హీనంగా కనిపిస్తోందా? గ్రామాల్లో మేము బురదలో దిగి వ్యవసాయం చేయకపోతే పట్టణాల్లో మీరు బువ్వ కోసం చెప్పానా? సార్ వచ్చిన విషయం చెప్పండి. ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ మీ అదుపాజ్ఞలో ఉన్నాయా? ఇక్కడ గవర్నమెంట్నే నడుపుతా ఉంటారు. మీరు చెయ్యి చూపించినారంటే కళ్ళు మూసుకుని వేసేదానికి 75,000 ఓట్లు ఉన్నాయా? వాటన్నిటిని వదిలిపెట్టి ఏంటి బ్రహ్మన్న బురదలో నిల్చున్నారా? ఒకసారి మా పార్టీలో చేరతానని చాలు మీకు ఒక MP సీటు, AC కారు, ఖరీదైన బంగ్లా, సినిమా స్టార్ తో రోజు మందు పార్టీలతో మిమ్మల్ని ఎక్కడికో తీసిపోతాం బ్రహ్మన్న. అంటే 75,000 ఓట్ల కోసం మాత్రమే నన్ను కలుసుకోవడానికి వచ్చారా? ఏందన్నా 75,000 ఓట్లని అంత తేలిగ్గా అంటా ఉండారు? ఒక ఓటుకు 100 రూపాయలంటే 75,000 ఓట్లకి ఎంత వస్తుందో లెక్కేసి చూడండి. ఏ కారులో వచ్చినప్పుడు నువ్వే లెక్క చూసుకోవచ్చుగా బ్రహ్మన్న. ఇంకా వీళ్ళు మనల్ని మనుషుల్లో జమకట్లేదు, ఓట్ల కోసం తలకాయలు లెక్కడుతున్నా. అయ్యో అది కాదండి, ఆయనతో చెప్ప. మీరు చెప్పినట్టుగా నేను చెయ్యి చూపిస్తే కళ్ళు మూసుకొని ఓట్లు వేయడం మాత్రమే కాదు, వీళ్ళందరూ నా కోసం ప్రాణాలే అర్పిస్తారు. అంత నమ్మకం నా మీద వీళ్ళకుంది. వెధవది ఒక MP సీటు కోసం వీళ్ళందరినీ మీ దగ్గర తాకట్టు పెట్టమంటున్నారా? మీ పార్టీలో చేరితే ఒక MP సీటు, AC కారు, విలాసమైన జీవితం నాకు లభిస్తాయి. వీళ్ళకి ఒక పూరి గుడిసైనా ఇస్తారా? ఇస్తారు, తగలబెడతారు ఓట్ల కోసం. వద్దండి, ఏ రాజకీయ పార్టీని నమ్మి మేం బతకడం లేదు. కష్టపడి పనిచేస్తేనే తిండి దొరుకుతుందన్న నమ్మకంతో వ్యవసాయం చేస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక తల్లి బిడ్డల్లా సంతోషంగా, ఐకమత్యంగా, ప్రశాంతంగా, పొరపచ్చాలు లేని అవిభక్త కుటుంబాల బతుకుతున్నారు. ఈ ఊరికి రాజకీయాలనే మురుక్కాలవ తెచ్చి కప్పు కుట్టించకండి. వెళ్ళిరండి. అదేంటి బావా నా వంక అలా చూస్తున్నావు? రావులమ్మా, నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసా? కావాలంటే నా గుడ్డ మీద చెవి పెట్టి విను. అయ్యో వద్దులే బావా. పర్వాలేదు. ఏంటిది? నువ్వే చెప్పావు కదా. చెవి పెట్టి వినమన్నాను. రావులమ్మా రావులమ్మా. రావులమ్మ రావులమ్మ అంటుంది. అలాగా? నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నేను తెలుసుకోవద్దా? నీకంటే నాకే ఎక్కువ ప్రేమ ఉంది. కావాలంటే విని బావా. వింటాను. సరిగ్గా వినిపించట్లేదు. వినబడలేదా? వినిపిస్తోంది, కానీ ఇంకో రకంగా వినిపిస్తుంది. ఓరి పిచ్చోడా, 11 గంటలు దాటింది, ఇంకా మేలుకోనున్నారే. లైట్ ఆర్పేసి పిల్లల్ని కనడానికి ప్రయత్నించండి అంటుంది. బాబాయ్, నువ్వు దేని గురించి అంటున్నావో నాకు అర్థమైంది బావా. అర్థమైందిగా? అయితే జంపలగడి పంపే. కాఫీ బావా. ఇదేమిటి? నిన్న రాత్రి నువ్వే త్వరగా పిల్లలు కావాలని అడిగావుగా. అడిగాను, అయినా అప్పుడే. పో బావా, చంటి పిల్లలు అడుగుతావేంటి? నిన్న రాత్రి పిల్లలు కావాలన్న ఆవేశంలో నువ్వు. అయ్యో పో బావా, నాకు సిగ్గుగా ఉంది. ఎక్కువ ఆడించుకో, బిడ్డ పుట్టేస్తుంది. అయ్యో అయ్యో, అంత అయోమయంగా ఉంది. అయినా ఒక్క రాత్రిలో ఎలా బిడ్డ? మా బావా మజాక, నువ్వు ఎలా ఎదురుకడతావో నాకు తెలీదా? అది నిజమేలే, అయినా నాకేంటో అయోమయంగానే ఉంది. అయోమయంగా ఉందా? ఇదిగో బిడ్డ.
నీకు జ్ఞాపకం ఉందా బావా? మా అక్క గంగని మన చేతిలో పెట్టి ఏమని చెప్పిందో? దీన్ని మన కూతుర్లా పెంచాలని కోరింది. మనము దీన్ని అలాగే పెంచుతున్నా. మనకి పిల్లలు కావాలా? నువ్వే ఆలోచించు. నాగి నూనె అంటున్నా కదా, నీ అల్లరేంటి? అటు తిరుగు. నీకొకసారి చెప్తే చాలదా? నువ్వు చేతులు కట్టు కూర్చో. అయ్యో, అయ్యో నూనె లేదే. ఏ రావులమ్మా, నువ్వు కిందకి వెళ్ళి నూనె తీసుకురా. ఏంటి? ఏయ్, అలా చూస్తావేంటి? తీసుకురా. చూడు బావా, మన అమ్మాయిగా తీసుకురామంది, తీసుకురా. అదేదో పెద్ద నామోషి అనుకుంటావేంటి? నిన్ను తోలు వచ్చేస్తా. సరేనండి. నూనె తీసుకొచ్చి నీ పని పడతానుండు. పనిలో పెళ్ళి బ్రహ్మణ్ గారి కూతురికి నిశ్చితార్థం. వదాం రండి. కూర్చోండి. దండ పెట్టమ్మా. బ్రహ్మణ్ గారు అమ్మాయి వచ్చేసారు. మీరు కట్న కానుకల గురించి ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడుకోండి. ఇందులో మాట్లాడడానికి ఏముందండి? బ్రహ్మణ్ గారితో వియ్యమందరం అంటే అది మా అదృష్టం కదా. కట్టుబట్టలతో పిల్లని పంపించండి, మాకు ఇంకేం అక్కర్లేదు. ఇప్పుడు మీరు అలాగే అంటారులేండి. పెళ్ళయ్యాక గొడవలు మొదలవుతాయి. పుట్టింటి నుంచి ఏం తెచ్చామని రాసి రంపాన పెడతారు. సడన్ గా స్టవ్ పేలుతుంది. పోలీసులు దర్యాప్తు చేయడానికి వస్తారు. బావిలో దూకి తెచ్చిందో పురుగుల మందు తాగిందో మాకు తెలియదు. చూడండి, నా ఆస్తి మొత్తం మీ అబ్బాయికి చెందుతుంది. మా అమ్మాయిని కంట తడి పెట్టకుండా చూసుకుంటే చాలు. ఏటండి అలాగంటారా? మీ అమ్మాయిని మా అమ్మాయిలా చూసుకుంటామండి. ఇప్పుడు అలాగే అంటారులేండి. కాసేపు మాట్లాడకుండా ఊరుకో. ఏమా, నీకిష్టమేగా? నాకిష్టం లేదు పెళ్ళి. అందరూ నన్ను క్షమించాలి. పెద్దవాళ్ళు నీ ముందులా మాట్లాడుతున్నాను అపార్థం చేసుకోవద్దు. నన్ను పెంచి పెద్దదాన్ని చేసి నా కోసమే జీవిస్తున్న మా నాన్న దగ్గరే ఉండాలని ఆశపడుతున్నాను. నన్ను క్షమించండి. కూర్చోండి, తొందరపడకండి. అది అది చిన్న పిల్ల, లోకం తెలియని పిల్ల. నా మీద నా అభ్యాయంతో నా చెప్తోంది. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. సార్, ఇంత ప్రేమాభిమానాలున్న మీ అమ్మాయిని మీ నుంచి వేరు చేస్తే ఆ పాపం మాకు చుట్టుకుంటుంది. ఏమిటి ఆశ్చర్యంగా ఉందా? వివాహం అయిపోయాక మీ ఊళ్ళో మీ హాస్పిటల్లో నేను డాక్టర్గా పనిచేయబోతున్నాను. అప్పుడు మీ అమ్మాయి దగ్గర నేను ఉంటాను కదా. ఇప్పుడు నీకు ఇష్టమేగా? స్టవ్లు పుచ్చుకున్నావా? స్టవ్వా? ఇలాంటి సమయంలో అపశకునంగా మాట్లాడకూడదయా? ఆ మాటకు వస్తే నువ్వే మాట్లాడకూడదు. ఏం తల్లి, నీకెక్కడి నుంచి వచ్చింది అంత ధైర్యం? అంతమంది ఎదుట పడపడమంటూ మాట్లాడి అదరగొట్టేశావే. నా మీద నీకంత ప్రేమ? నువ్వే నా ప్రాణం. అందరూ అలాగే అంటారు. మూడు ముళ్ళు పడగానే మొగుడే దేవుడు అంటారు. అంతేనమ్మా?
అందరిలో నన్ను అనుకుంటే నాకు ఈ పెళ్లి వద్దు నాన్న. అయ్యో నువ్వు అంత మాట అన్నావేంటి గంగా? మీ నాన్న నీ పెళ్లి ఎంత గొప్పగా చేయాలని ఆశపడుతూ కళ్ళు కంటున్నాడో తెలుసా? చూడమ్మా, త్వరగా నీ పెళ్లి అవ్వాలి, ఏడాదిలోగా 12 బిడ్డని కనివ్వాలి. ఆ మనవాడు మీ నాన్న ఒళ్ళో ఆడుకోవాలి. ఆడుకునేటప్పుడు వాడు స్వీమంటూ మీ నాన్న మొహం మీద ఉచ్చపోయాడు. బిడ్డలు కనిగిపోతాను. చూడన్నా. పోరా. ఏంటి అది పొమ్మంటుంది, నువ్వు పొమ్మంటున్నా? ఎక్కడికి పోను? పోరా అంటే సరే వెళ్తాలే.